నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రికి సమానమైన వారు రాష్ట్రంలో ఎవరూ లేరని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కల్తీనయ్యే విషయాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు ద్వారా నాటకాలు ఆడిస్తున్నారని కన్నా మండిపడ్డారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చూపిన దారిలోనే నేడు టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఇటువంటి అరాచక శక్తులను ప్రోత్సహించే జగన్ పార్టీని ఎన్నికల కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాక్షస పాలన నడిపి 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి బిగబట్టుకొని ఎదురు చూశారు ఎన్నికల డేట్ కోసం. మరి అటువంటి పాలన నడిపిన నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు. మరి ఇటువంటి అరాచక శక్తులు రాజకీయాల్లో ఉండటానికి తగినటువంటి పరిస్థితి కాదు. ఇది సరైనటువంటి సమయం. ఎలక్షన్ కమిషన్కి నరుకుతాము, పొడుస్తాము అనేటువంటి అరాచక శక్తుల్ని, ఈ పార్టీల్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. నాకు 53 సంవత్సరాల రాజకీయ అనుభవం. ఇటువంటి అరాచక శక్తులను ఎప్పుడు చూడలా. నేను ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. ప్రజా సమస్యల మీద లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల మీద ప్రతిపక్షం మాట్లాడేది. కానీ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతూ ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేశారని జిల్లా అధ్యక్షులు వెల్లడించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగి రమేష్ కూడా లోకేష్ బాబు గురించి అవాకులు చవాకులు పేల్చారని మండిపడ్డారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని కాపుకులానికి ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అంబటి రాంబాబు కేసులో 61, 152 సెక్షన్లను కూడా యాడ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, వడ్డానం హరిబాబు, కనపర్తి శ్రీనివాసరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, సుఖవాసి శ్రీనివాసరావు, చిట్టిబాబు, రావిపాటి సాయి పాల్గొన్నారు. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నాడు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అట్లాగే అతను మంత్రిగా కూడా చేశాడు. ఇప్పుడు ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఏమీ తెలియకుండా ఒక బుద్ధిమాంద్యం ఉన్నవాడు మాట్లాడాడు, తెలియక మాట్లాడాడు అంటే కుదరదు. ఇది కేవలం రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి మాట్లాడినటువంటి మాటలుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఇది కాపుల మీద దాడి, కాపుల మొత్తాన్ని లేపేస్తూ ఉన్నారు. ఇది కూడా రాజకీయంగా ఒక రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయడానికి, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించడానికి. అయితే అంబటి రాంబాబు ఒక్కడే మాట్లాడలేదు. జోగి రమేష్ కూడా లోకేష్ గారిని ఉద్దేశించి ఒళ్ళు కొవ్వు తగ్గింది, కొవ్వు తగ్గితే తెలివి పెరిగిద్ది అనుకున్నాను, బుర్ర కూడా దొబ్బేసింది అని మాట్లాడాడు. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నా మీద దాడి జరిగిందంటే, నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు అని చెప్పేసి దానివల్ల ఎవరైనా స్పందిస్తాం. ఒకళ్ళంటారు కాపులకి, టీడీపీకి అంటారు. ప్రతి పార్టీలో ప్రతి కమ్యూనిటీ ఉంటుంది. కాపులకని ఎలా చెప్తారు? మేమందరం కూడా కాపు నాయకులం కదా. తెలుగుదేశం పార్టీలో కాపులు ఉంటారు, జనసేనలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అసలుకి కమ్యూనిటీ అనేది ఎందుకు తీసుకొస్తారు మీరు? జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వాటి గురించి మాట్లాడుకోకుండా ఇలాంటి దుర్మార్గం గురించి, ఇలాంటి నీచ నికృష్టుడి గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడిన విధంగా తెరదీయటానికి వాళ్ళు ఇదొక కుట్రకోణం. దీన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గతంలో కూడా ఎన్నో చూసాం. కోడికత్తి డ్రామా చూసాం, అలానే గులకరాయి డ్రామా చూసాం. ఇప్పుడు మళ్ళా ఈ కొత్తగా ఈ బూతుల డ్రామా మొదలుపెట్టారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి అందుకే తగిన తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షాన్ని హోదా కూడా లేకుండా ఆ పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేశారు. ఇప్పటికి కూడా అయినా కూడా
ఆ పార్టీకి ఏమీ వాళ్ళకి బుద్ధి కూడా రాలేదు. ది స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం గుంటూరులో జరిగింది. హిందూ హై స్కూల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్, స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, రమణ, శ్రీనివాస్, వజ్రబాబు, టీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఐక్యంగా ఉంటేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యాసాగర్ అన్నారు. ఈరోజు ప్రభుత్వాలైనా లేదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా గురుతర బాధ్యతతో చూస్తున్నటువంటి గురువులకి మీ సర్వీస్ మీరు చేసే సర్వీసెస్ వాళ్ళ తనక సర్వీస్ మ్యాటర్స్ అయినా వాళ్ళ ప్రమోషన్స్ అయినా వాళ్ళ తనక రావాల్సినటువంటి రాయితీలైనా సరే మీరు కష్టపడి చేస్తున్నటువంటి బాధ్యతతో చేస్తున్నటువంటి మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితిలో సంఖ్యాపరంగా మీరు ఉన్నటువంటి సంఖ్య అంత తక్కువైనా సరే మీ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏదైనా ఇబ్బంది కలిగినా సరే న్యాయమైన డిమాండ్స్ని ఖచ్చితంగా మనం సాధించుకోవడానికి మీరు ఒక తాటి మీద రావడం, ఐక్యంగా ఉండడం, ముఖ్యంగా సుదీర ప్రాంతాల నుంచి కూడా మీరందరూ కూడా ఏకీకృతం కావడం అనేది నిజంగా శుభ సందర్భంగా భావిస్తూ తెలుగు కావ్య మథనం పద్య పాఠశాల 3వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. బ్రాడీపేట 2/7లోని సిపిఎం కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ ఉత్సవ సభలో దేశ విదేశాల నుంచి పలువురు పద్యప్రియులు, రచయితలు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల వ్యవస్థాపకుడు పూసపాటి కృష్ణసూరి కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా వాట్సాప్ గ్రూప్ ద్వారా దేశ విదేశాల్లోని వందలాది మందికి పద్యాలను రచించడంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తృతీయ వార్షికోత్సవాలను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అమరావతి సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షుడు రావి రంగారావు పద్యరచనలో ఆధునికత గురించి వివరించారు. పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకుడు తూములూరు రాజేంద్ర ప్రసాద్, నిశ్చల సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు ప్రసంగించారు. పూసపాటి శిష్యులు 11 మంది రచించిన పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. అనంతరం పద్యగురువు పూసపాటి దంపతులను శిష్యులంతా కలిసి శాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించారు. 2018లో మొదలుపెట్టాం. ఇది పద్యం మనదైన ఘనమైన పద్యంను కాపాటకు ఉచిత పద్య శిక్షణ. ఎవరి దగ్గర ఒక పైసా కూడా ఆశించకుండా, వయస్సుతో సంబంధం లేకుండా 20 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వయసు దాకా నా దగ్గర ఉన్నారు. ముఖ్యంగా తెలుగు టీచర్ ఒక తెలుగు టీచర్ దగ్గర ఖచ్చితంగా పద్యం నేర్చుకుంటే కొన్ని వేల దీపాలను వెలిగిస్తుంది అనే ఉద్దేశంతో తెలుగు టీచర్లను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క తెలుగు కావ్యం స్థాపించమైంది. ఇది గురువుల నిర్ణయం దగ్గర నుంచి శతకములు రాసేదాకా మా పిల్లలు నేర్చుకున్నారు. చక్కగా ఇప్పటికీ పోయినసారి ఒక 13 పుస్తకాలు, ఈసారి 11 పుస్తకాలు ఆవిష్కరణ జరిగినాయి. చక్కగా నేర్చుకుని చక్కగా రాస్తున్నారు. ఇది ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. ఇలాగ నిరంతరం కొనసాగాలంటే మా శిష్యుల యొక్క బృందంతో సహా వారి యొక్క ఆశీస్సుతోటి వారి దీంతో సాధిస్తారు. ఆరగ్రహారంలోని గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని విశేష పూజలు జరిగాయి. బ్రవరాంబ అమ్మవారికి నిర్వహించిన లక్ష కుంకుమార్చనలో సుహాసినులు పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. లోక కళ్యాణార్థం ఈ పూజను చేపట్టినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త బుచ్చిరామ శాస్త్రి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో విజయతో పాటు ఇతర అర్చకులు పాల్గొన్నారు. అందులో ఈ మాఘమాసంతో వచ్చే పౌర్ణమి పుష్యమి నక్షత్రం చాలా విశేషమైన రోజు. ఆ విశేషం సందర్భంగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవికి లక్ష కుంకుమార్చన జరుగుతున్నది. మహిళలు చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మా కార్యనిర్వహణాధికారి గారు విజయ్ గారు నడుం బిగించారు. మా అర్చక స్వాములు వెన్నెముకగా నిలబడ్డారు. ఇది ఇంతమంది కలిస్తే తప్ప ఇంత పెద్ద కార్యక్రమం జరపలేము. ఇది జరిగి దాదాపుగా 40 సంవత్సరాలైంది. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత మీరు గుర్తించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఈ ప్రపంచంలో ఏదైనా శాంతి కాస్త ప్రశాంతి అనేది ఉంటుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని ఈ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వాస నామ సంవత్సర మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు జరిగే శ్రీ శ్రీనివాస పద్మావతి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు తరలి రావాలని వారు కోరారు. టీడీపీ శ్రేణుల నిరసన నేపథ్యంలో అంబటికి భద్రత కల్పించాలని వైసీపీ కోరింది. ఈ మేరకు రాత్రి ఎస్పీ కార్యాలయాన్ని వైసీపీ సంప్రదించారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఏఎస్పీని కలిశారు. వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సుచరిత, అన్నాబత్తిన శివకుమార్, బలసాని కిరణ్ కుమార్ తదితరులు ఏఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. మాకు ఎస్పీ గారి నుండి మా వైపు ఉన్నటువంటి చెప్పుకోవడానికి వచ్చాము. ఎంతమంది ఫోన్ చేస్తున్నా కానీ కనీసం ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్లో ఉన్నా మాకు భరోసా ఇప్పించండి, లేకపోతే మేము అది రాంబాబు గారిని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుండి బయటకు తీసుకురండి, ఆ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం, ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారికి చెప్పడం, ఇప్పుడే ఏ పాలనలో ఉన్నాము, ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎటుపోయిందో, రెడ్ బుక్ పాలనని కొత్త పాలన ఒకటి మొదలుపెట్టి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళ మీద కేసులు స్వచ్ఛందంగా పెట్టేసుకునే విధంగా, దాని మీద ఎలాంటి ఎంక్వైరీలు ఉండవు, ఏమి ఉండదు. ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయడం అన్నది ఈరోజు ఒకే ఎజెండాగా పెట్టుకొని పాలిస్తూ ఉన్నారు. ఏంటంటే రాంబాబు గారు తప్పు మాట్లాడారు. వీ షుడ్ యాక్సెప్ట్ దాన్ని ఆమోదిస్తాం, కానీ దాన్ని సారీ చెప్పింది ఎందుకు చూడలేకపోతున్నారు? ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది అనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎన్ని కామెంట్స్ పెట్టారు? కూడా అంటే పొలిటికల్ వెంగెన్స్ అనేది ఫ్యామిలీ దాకా వెళ్ళింది. కానీ ఈరోజు రాంబాబు ఇంటెన్షన్గా అన్న మాట, రాంబాబు ఈరోజు మాట్లాడిన మాట స్పర్ ఆఫ్ ది మూమెంట్, క్షణికావేశంలో సమయంలో వాళ్ళు రెచ్చగొట్టినట్టు దాంట్లోంచి వచ్చిన భాష తప్పితే ఇంటెన్షన్గా అనలేదు. ముఖ్యమంత్రిని దూషించిన అంబటిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రాత్రి 10:30 అంబటి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. ఈ సమయంలో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి షీల్డులు పట్టుకున్న పోలీసుల వలయం మధ్య తీసుకొచ్చి వజ్రవాహనం ఎక్కించి తరలించారు. ఆ సమయంలో కోడిగుడ్లు, రాళ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. పకడ్బందీ రక్షణ మధ్య అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తరువాత ఆందోళనకారులు అంబటి కార్యాలయం కిటికీకి, అంబటి ఆయన అనుచరుడికి చెందిన 2 కార్లకు నిప్పు పెట్టారు. ఎవరితో లైట్ ఉంది అక్కడ, అందులో చూడు, దాంట్లో లైట్ ఉంది ఎవరితో దాంట్లో.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో గుంటూరులో వైసీపీ టీడీపీ నడుమ పొలిటికల్ వార్ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. తిరుమల లడ్డూ అంశంపై వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఫ్లెక్సీల్లో అసత్యాలున్నాయని వెంటనే తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలను చించివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి వారిని స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు గారిని నమ్మన్నాడు. అనంతరం అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసుల్ని అంబటి ప్రశ్నించగా నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు. ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండి అంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ కి తన ఇంట్లో కుక్క కూడా భయపడదని, అరెస్టుకైనా సిద్దం, ఐ డోంట్ కేర్ అని స్పష్టం చేశారు. తన కారుని అడ్డుకుని టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించి బూతులు తిడుతున్న క్రమంలో అక్కడ ఉన్న వారినే తిట్టాను. చంద్రబాబుని తాను ఏనాడూ తిట్టలేదని అన్నారు. ఎప్పుడు దొరుకుతానా అంటూ వేచి చూస్తున్న కూటమికి ఇప్పుడు దొరికినట్లు సృష్టించి పోలీసుల్ని పంపించారన్నారు. అన్ని పెట్టుకున్నారు, చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను. రాడ్లు, కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయడమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తాను. నేను కూడా బూతులు తిట్టాను. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు, ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్ళు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.